నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాన్ని కలుపుతూ అతి ముఖ్యమైన రోడ్డు నిర్మాణానికి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వారి బాబాయ్ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాన్ని కలుపుతూ ఆత్మకూరు నుండి విజయమూరు వరకు ఉన్న రోడ్డును సుమారు 9 కోట్ల నిధులతో నిర్మించేందుకు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కనెక్టింగ్ కాన్స్టిట్యున్సీగా కాకుండా మిగతా నేషనల్ హైవేస్ కానీ స్టేట్ టెండర్లు అయినా కానీ కొన్ని సమస్యల వల్ల ఆ వర్క్స్ టేకప్ చేయడం అనేది డిలే. కానీ ఇప్పుడు ఈ 2-3 నెలల్లోనే ఈ ఫస్ట్ వర్క్ వచ్చేసి నెల్లూరుపాలెం విజయమూరు రోడ్డు ఈ రోజు రాజుగారు మొదలుపెట్టి బీటీ సెక్షన్ మాత్రం మార్చి 15కి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారని, దాంట్లో 1 కిలోమీటర్ సీసీ రోడ్డు కాంక్రీట్ రోడ్డు అది మాత్రం మార్చి ఎండింగ్ పూర్తవుతుంది రాజుగారు చెప్పడం జరిగింది. అదే వచ్చే వారం నందవరం ఆ రోడ్ కూడా టేకప్ చేసుకుని మార్చి ఎండింగ్ కి ఆ రోడ్ పూర్తి చేసేటట్టు సంఘం కలిగిన రోడ్డు అది కూడా ఒక ముఖ్యమైన రోడ్డు కాబట్టి ఆ రోడ్డు కూడా మొన్నే ఎస్సీ గారితో మాట్లాడి దానికి తగిన ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదే కాకుండా కొంచెం ఎక్కువ వర్క్ కొంచెం లోటు ఉంటే ఆ లోటు బాగా గారు నేనే చూస్తానులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రతి రోడ్డు కానీ దాని ముఖ్యం ప్రజలకి ఎంత ముఖ్యం అనేది మనకు తెలుసు కాబట్టి దీని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. ఈ సభగా ఇంకా 2-3 విశేషాలు మీ అందరికి చెప్పాలి. ఆత్మకూరు ఉదయగిరి ఈ రెండు కొత్త కాన్స్టిట్యున్సీలు, దీని ద్వారా 3 నేషనల్ హైవేస్ ఇప్పుడు 2 కోట్లు కనెక్ట్ అయ్యేటట్టు వ్యవస్థ వచ్చింది. ఆల్రెడీ 2 నేషనల్ హైవేలు ఉన్నాయి. 3వ నేషనల్ హైవే వచ్చి డైరెక్ట్ గా కృష్ణపట్నం నుంచి మన పదవేలు కనెక్ట్ చేసేటట్టు టెండర్ కూడా ఫస్ట్ టెండర్ కూడా ఫిబ్రవరిలో జరగబోతుంది. కావలికి పోయే రోడ్డు అంటే రామాయపట్నం పోయే రోడ్డు కూడా వచ్చే సంవత్సరం పూర్తవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి సీతాపురం కనెక్ట్ చేస్తూ విజయవాడ బెంగళూరు నేషనల్ హైవే కూడా రెడీ అవుతాం. అంటే ఒక 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ముందు ఏ విధంగా అసలు పోవడానికి ఎక్కడ నెల్లూరు పోవడానికి 3 గంటలు పట్టింది. అట్లాంటి వ్యవస్థ మారుతూ ఇక్కడికి 2 కోట్లకి బాంబే కానీ బెంగళూరు కానీ కనెక్టివిటీ వచ్చే వ్యవస్థ వస్తుంది. అదే కాకుండా మన ప్రాంతంలో ప్రభుత్వ స్థలం కూడా ఎక్కువ, దానివల్ల కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చే మంచి అవకాశం కూడా. అందుకు వచ్చే 5 సంవత్సరాల్లో మాత్రం ఈ ప్రాంతాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా తయారు చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారవుతుంది కాబట్టి మనం పిల్లల వాళ్ళే పరిగెత్తుకుని వస్తారు మన ప్రాంతాన్ని. దీనికి మనం రెడీగా ఉండాలి. ఆ రెడీగా ఉండాలంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్ని బాగు చేసి ప్రతి ఒక్కరికి చదువు వచ్చేటట్టు చేస్తున్నారు. వాళ్ళందరూ తొందరలో పాస్ అవుట్ అయ్యి మళ్ళీ మంచిగా ఉద్యోగం రావాలంటే మన ప్రాంతంలోనే మంచి ఇండస్ట్రీ ఆ వ్యవస్థ వచ్చుతుంది కాబట్టి సచివాలయం వ్యవస్థ కూడా రెడీ చేశారు కాబట్టి ఇంకా ప్రజలకి బేసిక్ గా ఏం అవసరం ప్రభుత్వం ఏమి ఇవ్వాలో అన్ని విధాలుగా ఇస్తుంది. తప్పకుండా వచ్చే 5 కానీ 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఈ 2 ఆత్మకూరు ఉదయగిరి మాత్రం మంచి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అయ్యేటరికి మంచి అవకాశం. మా సైడ్ నుంచి ఎన్హెచ్ వాళ్ళకి మొన్నే ఒక ప్రపోజల్ కూడా ఇచ్చాం. ఈ 3 నేషనల్ హైవే జరిగేది మధ్యలో లింక్ రోడ్ చేయమని నందవరం నుంచి ఉదయగిరికి, లేకపోతే ఈ సంఘం నుంచి అటు లాస్ట్ ఏజ్ ఇలా కనెక్ట్ చేసేటట్టు ఆ విధంగా 3 కనెక్టింగ్ రోడ్స్ కూడా చేస్తే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ పోవడానికి కానీ కనెక్టింగ్ రోడ్స్ ప్రజలకు కానీ లేకపోతే ఏమైనా మూవ్మెంట్ కానీ బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు ప్రపోజల్ ఇచ్చారు. ఇది కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఏఎస్పేటలో ఒక 400 ఎకరాలు ఉంది, మన మరిపాడులో ఒక 5000 ఎకరాల దాకా ఉంది. ఉదయగిరిలో ఎంత ఉందో పూర్తిగా చూస్తే బాగా ఎక్కువ తెలుసు. ఈ స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఇయర్ మార్క్ చేసి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడే పెట్టేటట్టు మన ప్రాంతంలోనే ఈ 2 కాన్స్టిట్యున్సీస్ లో స్పెషల్ జోన్ గా తయారు చేయమని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా ఇచ్చున్నాం.
తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికి చెప్పడం ఏంటంటే వెనకబడిన ప్రాంతం తప్పకుండా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా తెలుపుతూ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారికి మేనిఫెస్టోలో 3 ఐటెంలు పెట్టమని. ఒకటి వచ్చి నారంపేటలో ఒక యాంకర్ ఇండస్ట్రీ, రెండోది వచ్చి సోషల్ హై లెవెల్ కెనాలు పూర్తి కావడం, మూడోది వచ్చి ప్రతి గ్రామాల్లో అంటే ఇప్పటికే దాదాపు స్కూల్ గాని సచివాలయం గాని ఆర్బీకి గాని ఇట్లాంటి అన్ని వ్యవస్థలు వచ్చేసాయి కాబట్టి ఈసారి ఎక్కువ ఫోకస్ గా పెట్టి ప్రతి గ్రామంలో రోడ్డు డ్రైన్ సాచురేషన్ లెవెల్ కి చేసేటట్టు మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. తప్పకుండా ఈసారి చేస్తారని చెప్పారు. అందుకే ఆయన పిలిపించాడు కాబట్టి మనం అందరం సిద్ధమైపోయి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కోరినట్టు 175 స్థానాలకి మనకు 175 ఇవ్వాల్సిన ప్రయత్నం మన తరఫున చేయాలి. మీరందరూ సిద్ధమని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను. ఇది ఎన్నికలకు ముందు హడావుడి అని అంటున్నారు. మార్చికి మేము రాజుగారు కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది. అంటే ఆయన వేరే విధంగా బిజీగా ఉన్నాడు. ఈ పర్మిషన్లు కూడా దీనికి సరిగ్గా రాలేదు కాబట్టి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆయన రెడీ అయ్యారు. మేము కూడా దానికి తగ్గట్టు మేము రిక్వెస్ట్ చేశాము. రిక్వెస్ట్ చేసిన తర్వాత రేపు ఎలక్షన్ల లోపే రోడ్లు కంప్లీట్ చేస్తాము అని అంటున్నాం. ఎలక్షన్ ముందు కంప్లీట్ చేస్తాడు వర్క్.